సౌత్ వెస్ట్ పసిఫిక్ ఓషన్లో ఫ్రాన్స్ వాళ్ళ ఐలాండ్ టెరిటరీ ఉంటుంది. అదే న్యూ కెలడోనియా. ఈ న్యూ కెలడోనియా ఇప్పుడు చాలా వార్తల్లో ఉంది. అక్కడ ప్రజల మధ్య గొడవలు అవుతున్నాయి, కొట్టుకుంటున్నారు, రాయిటింగ్ జరుగుతుంది. మొత్తం ఆ చిన్న దీవిలో, ఆ చిన్న ఐలాండ్లో 2,71,400 మంది ప్రజలు ఉన్నారు. ఇది సౌత్ వెస్ట్ పసిఫిక్ ఓషన్లో ఉందన్నమాట. మనందరికీ తెలుసు, ఈ ఇండో పసిఫిక్, సౌత్ వెస్ట్ పసిఫిక్ ఈ ప్రాంతం అనేది స్ట్రాటజికల్గా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. యాక్చువల్లీ ఈ మొత్తం ఈ చిన్న దీవి ఎప్పటి నుంచో ఫ్రాన్స్ యొక్క ఆధీనంలో ఉంది. 1823లో ఫ్రెంచ్ గవర్నమెంట్ వాళ్ళు దీన్ని ఆ టైం నుంచి కూడా ఒక పీనల్ కాలనీ, ఫ్రాన్స్లో యూరోప్లో తప్పులు చేస్తే వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేవాళ్ళు అనమాట. దాదాపు ఇప్పటికి కూడా అక్కడ చాలామంది, దాదాపు 25% మంది ఆ చిన్న టెరిటరీలో యూరోపియన్సే అనమాట. 1957లో ఫ్రాన్స్ వాళ్ళు ఏం చేశారంటే ఆ టెరిటరీలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇండిపెండెన్స్ ఇవ్వకుండా వాళ్ళకి ఫ్రెంచ్ సిటిజన్షిప్ ఎక్స్టెండ్ చేశారనమాట. ఫ్రెంచ్ పౌరసత్వం ఇచ్చేశారనమాట. ఇలా ఈ కాలనీ అప్పట్లో చాలా చాలా పాపులర్ అయింది. ఆ తర్వాత ఇప్పుడు కూడా ఫ్రాన్స్ ఆధీనంలో ఉందన్నమాట.